సర్పంచ్, వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి సర్పంచ్లకు అందరికీ, తర్వాత రాకల గ్రామస్తులకు, గంగాపూర్ గ్రామస్తులకు, తుర్కపల్లి గ్రామస్తులు అందరికీ పేరు పేరున, పూతపల్లి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం. అసలు సర్పంచ్ సాబ్ రాత్రి ఫోన్ చేస్తే మీరు చేసుకోండి, ఎందుకు వచ్చిన కదా మళ్ళీ అని చెప్పేసి, కానీ రాకల గ్రామంకు చాలా రోజులు రాక మన చాలా ఒక 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. మళ్ళీ వద్దాం మన గృహప్రవేశాలకు వచ్చినా కానీ అందరు రైతులతో మాట్లాడినట్టు అవుతుంది. కొన్ని ఏమైతే ప్రపగండ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ సిద్దిపేట, అక్కడ రోజులు కేటీఆర్ది యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టడము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిట్టడము, అసలు ఏం జరుగుతున్నది కింద యాక్చువల్గా మీకు చెప్పాలని రైతులకు అనే ఉద్దేశంతో నేను కొనుగోలు కేంద్రంకు రావడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలుగుతాను, కానీ అందరు రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను బాధ్యతగా స్టార్ట్ చేశాను. కొనుగోలు కేంద్రం వస్తుందా రాదా? 20 తారీఖు నాడు మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి ధర్నా పెట్టుకున్నారు, రైతుల జొన్నలు కొనాలి అని చెప్పేసి. పెడితే నేనన్నా ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది, మనకి క్యాబినెట్ అప్రూవ్ అయిపోయింది, క్యాబినెట్లో పాస్ అయింది, జొన్నలు కొనుగోలు చేయాలని చెప్పేసి. గోదాములు కాలేవు, ఎక్కడ కూడా గోదాములు కాలేవు. 2 సంవత్సరాల నుంచి కొన్న జొన్నలన్నీ అట్లే ఉంది. కాబట్టి దాని గురించి కొంచెం ఆలస్యం జరిగింది. దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే 20 తారీఖు నాడు ధర్నా పెట్టుకుంది. నేను 19 తారీఖు నాడే, నేను లేకుంటే నేను హైదరాబాద్లో ఉంటే 19 తారీఖు నాడు ఆఫీసర్లకు అడిగిన, సార్ మరి మన ఆర్డర్ వచ్చిందంటే, ఆర్డర్ రాలేదు సార్, ఈ రోజు రేపు ఆర్డర్ వస్తుంది అని చెప్పేసి. ముందే అడ్వాన్స్ పర్మిషన్ ఎట్లయినా వస్తుందని తెలుసు. 19 తారీఖు నాడే బాచపల్లిలో కొనుగోలు కేంద్రం పెట్టి జొన్నను స్టార్ట్ చేయించిన, అదే రోజు స్టార్ట్ చేయించాను. ఈ తెల్లారి ధర్నా గిరినంతా బంద్ అయిపోయింది. ఎట్లా మాకు నమ్మకం, మా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది. మీరు లెటర్ కూడా రాసాం ఆల్రెడీ, కలెక్టర్తో లెటర్ రాపించి పోయినసారి 7 క్వింటాలు ఉన్నది 14 క్వింటాలు నేనే చేయించిన. దాని తర్వాత 20 క్వింటాలకు కూడా లెటర్ రాశాం. గవర్నమెంట్ 14 క్వింటాలు కూడా కాదు, 25 క్వింటాల్లో పండిస్తున్న రైతులు కనీసం 20 క్వింటాల వరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో గవర్నమెంట్కు లెటర్ కూడా రాపించిన, మినిస్టర్ గారికి. కానీ వాళ్ళు ఇబ్బంది ఏమున్నదంటే అసలు కొనమన్నారు, కొనమిస్తారు జొన్నలు అని అంటే, కానీ రిక్వెస్ట్ చేసినందువల్ల కానీ 10 క్వింటాల కన్నా కొట్టారు. దాని తర్వాత 10 క్వింటాల ఆర్డర్ వచ్చినాక కూడా మా ఈడీ గారు చెప్పగానే, సార్ ఇంకేమైనా ప్రయత్నం చేయండి అంటే, పాత లెక్క 14 క్వింటాలు వేయండి, 20 ఇవ్వకపోతే అని చెప్పి అడిగినాం. కానీ అప్పటికే ఆర్డర్ వచ్చేసింది. కాబట్టి దాన్ని మనం వేరే విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. ఒక రైతు పేరు మీద కాకుండా 2 రైతుల పేరు మీద వేసుకొని 10 క్వింటాల 15 క్వింటాల ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకు కూడా చెప్పినా. ఎక్కువ పంట విస్తీర్ణం చూపించమని చెప్పినా. 10 ఎకరాలు పంట పెట్టిందంటే కూడా 15 ఎకరాలు చూపించండి రైతులకు ఇట్లా, ఎందుకంటే పంట ఎక్కువ పడుతున్నది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇది వరి కొనుగోలు కేంద్రం కూడా, వరి వాళ్ళు ఏదేదో రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేమున్నప్పుడు అట్లా చేసినాం, మేమున్నప్పుడు ఇట్లా చేసినాం. అసలు ఏం చేసినా వాళ్ళు ఉన్న అప్పటికంటే పంట, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీవీలలో ఆడైన ప్రెస్ మీట్లో చెప్పిండ్రు, అంతకంటే 40% పంట ఎక్కువ వచ్చింది పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం కంటే ఈసారి 30% పంట ఎక్కువ వచ్చింది వరి. ఎందుకంటే అందరూ వరికే పోతున్నారు. ఎందుకంటే మీకు అందరికీ గుర్తు, అన్నం ఎవరు తింటుండ్రి, అందరం జొన్నలే తింటుంటే పెట్టమంట. ఎందుకంటే సామెత పెద్దలు ఏమంటుంది, జ్వరం వస్తేనే పోవా, జైలుకి పెడితేనే పోవా అంట. అటువంటి లేదా? మరి అటువంటిది ఇప్పుడు అందరూ వరి. ఇంకోటి మొత్తము అక్కడ అమెరికా అవన్నీ షుగర్ ఎక్కువ ఉంటుండే. అమెరికా రాష్ట్రాల్లో వాళ్ళు తిండి ఆహార అలవాటుతోనే అక్కడ షుగర్ ఎక్కువ వస్తుండే వాళ్ళకి. అటువంటిది పోయి వాళ్ళన్నీ మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అలవాటు మార్చుకుంటున్నారు. మనమేమో అన్నమే తింటుంటే ఇప్పుడు మొత్తం సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం, తమిళనాడు అనుకోండి, కేరళ అనుకోండి, కర్ణాటక అనుకోండి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇన్ని రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువ షుగర్ మొత్తం భారతదేశంలో. మళ్ళీ అక్కడ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అక్కడ ఎక్కువ షుగర్ లేదు. దక్షిణ భారతదేశంలోనే షుగర్ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తున్నది అంటే ఇదే కారణం, మనం అందరము అన్నంకి అలవాటు పడ్డాం. ఎందుకంటే రొట్టె తింటుంది, చేనికి పోతే రొట్టె కట్టకపోతుంటే, అన్ని పప్పులు తింటుంటే పప్పు దానికి తప్పు పిసాలు పెడతలేరు, మినుములు పెడతలేరు, తూగాలు పెడతలేరు. తూగాలు కానీ మధ్యన పత్తిలో సాలు వేస్తున్నారు తప్ప వేరే తూగాలు కూడా పెడతలేదు. మళ్ళా నల్ల పుష్ప పెడుతుంటివి, నువ్వులు పెడుతుంటివి, తెల్ల పుష్ప పెడుతుంటివి. బాలెంతలకు తెల్ల పుష్ప నూనెనే కావాలని కనీసం తినే పూర్తి పుష్పాలు వేస్తుంటే మనం, అది కూడా పోయింది ఈరోజు. గవర్నమెంట్ అన్ని దిగుమతి చేసుకుంటా కదా, 80 రూపాయల కిలో ఉన్నది 160 రూపాయల కిలో అయిపోతుంది. తినే నూనెలన్నీ వస్తున్నాయి. అందుకని ఎక్కువ పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి పామాయిల్ పెంచాలి. ఇప్పుడు
అని చెప్పి చెట్టు పామాయిల్ చెట్లు వేస్తే ఎకరంకు ₹1,00,000 లాభం ఉంది. మన వరిలో కూడా ఎకరంకు ₹1,00,000 లాభం లేదు. కాకపోతే పని అలగా అనుకుంటున్నా ఇంతకంటే అలగా ఉండదు. అది వేసి ఒకసారి చెట్లు పెట్టి పెట్టామంటే 4 సంవత్సరాల వరకు పెంచాలి. 4 సంవత్సరాలు ఆటోమేటిక్ పంట స్టార్ట్ అవుతుంది. వేరే దగ్గర ఇప్పుడు ఖమ్మంకి వెళ్ళి వచ్చి రైతులు కొంతమంది అక్కడక్కడ ఎకరంకు ₹1,00,000 కౌలించి పోతున్నారు. 4 ఏళ్ళైన చెట్లు పెంచిన తర్వాత మొత్తం వాళ్ళే చేసుకుంటారు. ఈ ఎకరంకు ₹1,00,000 ఇచ్చేస్తాం. ఇక ఫెర్టిలైజర్ నీళ్ళు చూపించాలి. ఇక్కడికి పెట్టుడు జీతగాల పైసలు మొత్తం వాళ్ళే, మనకేం అలకగిస్తున్నారు. కాబట్టి దాంట్లో ఇంకా ఖమ్మం కూడా అడిగినాం. మన జంగా రాఘవరెడ్డి అని మనకు ఆయిల్ ఫీడ్ చైర్మన్ ఉన్నాడు. ఆయన ₹1,00,000 వస్తుందని చెప్పినాక ఇంకా ఖమ్మం రైతులు కొంతమంది సార్ అన్ని ఎక్కడెక్కడ పోగా ఎకరంలో ₹1,00,000 మిగులుతుంది సార్. అది 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పట్టాలి, అయితే ₹1,00,000 మిగులుతున్నది అని చెప్పింది. అటువంటిది మనం ఎందుకు ఆలోచిస్తలేమని చెప్పేసి వేరే పంటలకు కూడా పోవాలి. ఎందుకంటే మనము సజ్జలు పెడుతుంటుంది, రాగులు పెడుతుంటుంది, కుర్రలు పెడుతుంటుంది. ఇప్పుడు కుర్రలు ఏం రేటు ఉండే పోయి తెలుసుకోవడం లేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అందరు మిల్లెట్స్ అని పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మిల్లెట్స్ గురించి, చిరుధాన్యాల గురించి మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నది. రాగి తింటే ఎంత మంచిదో. మనమేమో ఇప్పుడు రాగులు పండించి మనము రాగి సంగటి అని అక్కడ కర్ణాటక, తమిళనాడు అక్కడ తింటారు. మనం రాగి రొట్టె కూడా కొంచెం తింటుంటే ఇప్పుడు రాగి అంబలి తాగుతుంది మన తెలంగాణలో ఎక్కమంట. మీరు తెలుసు, నేను కూడా రోజు రాగి అంబలి తాగుతాను నేను కూడా. ఎందుకంటే దాన్ని చాలా న్యూట్రిషన్స్ ఉంటుంది. మనం అన్ని ప్రాసెస్ తయారు చేసి మనం డబ్బాలలో ప్యాక్ చేసి అమ్ముతామేమో దానికి 300-400 పెట్టుకుంటున్నాం. కానీ అదే రాగులు మనం పండించుకొని మనం తింటే మనకు మంచిగా ఉంటుంది. మనకు రాగులు కానీ, కుర్రలు కానీ, సజ్జలు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. నీళ్ళు చాలా తక్కువ నీళ్ళు అవసరం పడతాయి దానికి. మన చెరుకు కానీ, వరికి కానీ కనీసం అంటే 1 కిలో వరి పండియాలంటే 200-250 లీటర్ల నీళ్ళు కావాలి కదా. 1 కిలో పడ్డదు అంటే ఇక మీరు క్వింటల్కి ఎన్ని అయితే మరి లోడ్లు వడ్లు పండిస్తున్నాము, ఎన్ని నీళ్ళు భూమిలోకి వెళ్ళి ఎన్ని నీళ్ళు గురి చేస్తున్నాం అనేది మీరు ఆలోచించుకోవాలి. అదే మనం చెట్లు పెట్టాము, మామిడి చెట్లు కానీ వేరే పంట హార్టికల్చర్ పెట్టామనుకుంటే తక్కువ నీళ్ళు అవసరం పడుతుంది. మన దిగుబడి చూపించి పైసలు అంతే వస్తాయి మనకు. పామాయిల్కు నీళ్ళు ఎక్కువ అవసరము, కానీ నీళ్ళు ఉన్న అది పెడితే ఎక్కువ లాభం ఉన్నది. మనకు ఏముండదు, కోతుల పెడద ఉండదు, పందుల పెడద ఉండదు, ఎలాంటి దొంగల పెడద ఉండదు, ఏముండదు. కాబట్టి ఇంకోటి ఎకరంకు ₹51,000 సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ప్రోత్సాహకం రైతులకు. ఎకరాకి ₹51,000 డ్రిప్పు, స్ప్రింక్లర్లు, ఫెర్టిలైజరు, మొక్కలు అన్నీ కలిపి ₹51,000 ఒక ఎకరంకు మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది. కాబట్టి దాని గురించి కూడా మీరు ఆలోచించాలి. ఇంకోటి మరి ముందు ఏమైతుందో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒకటి స్లాబ్ పెట్టేసింది. గిన్ని టన్నులే తీసుకుంటాం, అంతకంటే ఇంకా పండిస్తే మేము తీసుకోమని చెప్పేసి. మనం సన్న బియ్యం గురించి చెప్పకపోతే ఇంకా ₹500 బోనస్ వస్తున్నది. సన్న బియ్యం వైపు ఉన్న రైతులు కూడా సన్న బియ్యం వైపు మీరు డైవర్ట్ కండి అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. వరి తగ్గిస్తుంది. రాను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తుంది. 30% పంట ఎక్కువ వచ్చింది. అందరూ వరికే పోతున్నారు. ఒక బోర్ పడగానే ఫ్రీ కరెంట్ పెట్టారా మనకు. ఇక మొత్తం ఇక దానికి పెడతా ఉన్నారు, వరే పండిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా చేయకుండా, ఎందుకంటే నల్ల పుష్ప కానీ, పొద్దుతిరుగుడు పువ్వు కానీ, నువ్వులు కానీ, పల్లికాయ కూడా కళ్యాణ మండలం ఎట్లా మీద కూడా పల్లికాయ పడుతుండే. మరి ఇవన్నీ గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇంటికి తినడానికి సరిపడేటంత కూరగాయలు పండించుకుంటుంటివి, పుష్పం నూనె అది పండించుకుంటుంటివి, కూరలు కానీ జొన్నలు కానీ పండించుకుంటుంటివి. అసలు వరి అనేది లేకుంటే బియ్యం ఎట్లయినా రేషన్ బియ్యం వస్తాయి మనకు, అయితే గవి బియ్యం తింటుంటివి. ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తున్నారు. మరి ఇవన్నీ మనకి ఇంటికి అవసరమైన వస్తువులు మనం పండించుకుంటున్నాం. ఇప్పుడు లేదు, పత్తి పెడుతున్నాం, మొత్తం పత్తి మార్కెట్కి అమ్మేస్తున్నాం, అన్ని కొనుక్కొని తింటున్నాం. అది పరిస్థితి. ఆ కొన్న ఎట్లుంటున్నాయి, మన ఆరోగ్యం పాడైపోతుంది. ఇంట్లో మనం పండించుకొని తింటే మనకి కూరగాయలు కూడా పండిస్తలేము. మనం కూరగాయలు అసలు ఎవరు పెట్టుబడి పని చేసాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరు మిరపకాయలు పెడుతుంది, దోసకాయలు పెడుతుంది, వంకాయలు, టమాటా, వంకాయ ఇవన్నీ పండించుకుంటున్నారు. అని తీగలు వేస్తుంటే ఆంగ్యంకాయ తీగ భూషణలో మొత్తము రైతులు మొత్తం పాకపోతే మేమే చిన్నప్పుడు ఎంతో ఆంగ్యంకాయలు తిన్నాం. ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వస్తున్నది, మీరు చూసినో లేదు. షుగర్ తక్కువ చేయాలి, హార్ట్ అటాక్ తక్కువ చేయాలి, హార్ట్కు స్టంట్ వేయాలి, ఆపరేషన్ అవసరం పడుతుంది, హార్ట్కు ఆపరేషన్ అవసరం పడుతుంది, స్టంట్ వేయాలి అని అందులో కూడా పోతే ఆయుర్వేదిక్ దాంట్లో పోతే రోజు గుమ్మడికాయ జ్యూసు, ఆనిగంకాయ జ్యూసు
ఆనిగంకాయ కూర వారంలో 2-3 సార్లు. ఇవన్నీ ఆనిగంకాయతో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆనిగంకాయతో ఆపరేషన్ లేకుండా హార్ట్ కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుంది. గుమ్మడికాయ చూసుకొని షుగర్ కంట్రోల్ అవుతుంది. కాకరకాయతో కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ మర్చిపోయారు మనం, అన్నీ మర్చిపోయారు. కాబట్టి రైతులు మళ్ళీ ఎక్కడికి పోతున్నారు అందరూ సేంద్రీయ వ్యవసాయం, పశువులను ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి. ఒక్కసారి మనం ఎరువు కొడితే 3 ఏళ్ళ దాకా అవసరం ఉండకూడదు. ఎందుకంటే పెద్ద మనుషులు చెప్తుంది, అరే ఇప్పుడు ఈ సంవత్సరం అక్కడ కొట్టాం, ఈ సంవత్సరం ఇక్కడ కొట్టుకుంటే 20 అని చెప్తుంది. 3 ఏళ్ళ దాకా మళ్ళీ ఆ చేనులో 20 ఎక్కుంటుంది. పురుగు మందు తెచ్చి కొడుతుంటే లేకుంటే లేదు. అప్పుడు పురుగు ఆనేకుంటుంది. మనం పశువులు ఎరువు వేస్తే ఇప్పుడు కూడా పంట రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. పురుగు మందుతో పురుగులు అయ్యే అవకాశం చాలా తక్కువ. నాకంటే ఇంకా వ్యవసాయం మీకు తెలుసు, నాకు తెలియదు. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, అంతలో ఇంతలో వ్యవసాయం మీద ఉన్నది, చదువుకున్న. వ్యవసాయం అంటే నాకు కూడా చాలా మక్కువ, తెలుసుకుంటా. కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇంత లెక్చర్ ఇచ్చే అవసరం నాకు లేదు. ఇక పంట గురించి ఏడి గారు చెప్పింది. మొత్తం కాలం పెట్టేస్తున్నాం. కాలం పెట్టేసుకుంటే మనకు భూమిలో ఉండే సూక్ష్మజీవులు అన్ని చచ్చిపోతుంది. పంటకు అవసరమయ్యే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా, అవన్నీ మనం శిలీంధ్రాలు, ఫంగస్, అవన్నీ చంపేస్తున్నాం.